హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది మన తిరుపతిలో మూడో వీడియో. మన ముందు వీడియోలో ఒకవేళ చూడకపోతే చూడండి, సరేనా? ఇది పాత వీడియోలు చూపించిన భూదేవి కాంప్లెక్స్ ఎస్ఎస్డి ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొనికి. ఇదే మన అక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి ఇట్లా సక్కా పోతుండాలి. అట్లనే కేసెస్ ఉంటాయి, ఒక 7 కేసెస్లా ఉంటాయి. దాని తర్వాత కాంప్లెక్స్లో మనకి ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తారు. ఇలా మేమైతే 9 గంటలకు వచ్చేసినాం. 9 ఖాళీగా ఉంది చూడండి. 9కి వచ్చినాం. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే స్టార్టింగ్ ఎప్పుడు అవుతుంది, 4 o'clock అవుతుంది. మాకైతే గంటలు దొరికేసినాయి, 1 hour. అంటే 4 నుంచి 5 లోపల బయటకు వచ్చేసినాం మేము తీసుకొని. ఇప్పుడు మేము 5 కేసులు ఉన్నాం. ఇంకో ఇట్లా ఇట్లా కూర్చోబెడతారు. అది ఓపెన్ అయితే జల్దీ వచ్చేస్తాం బయటకు, మనం జల్దీ అయిపోద్ది. ఇక మేమైతే 5 అవుతుంది తీసుకున్నాం. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్కి వచ్చేసినాం మేము తీసుకొని. ఇక్కడ నుంచి 1/2 kilometer కొంచెం ముందుకు వెళ్తే మనకు అలిపిలి మెట్లు స్టార్ట్ అవుతుంది. ఇంకా పోతున్నాం. సాయంత్రం అయింది, ఇంకా తీసుకున్నాం మేమైతే టికెట్స్. మేము మొత్తం 5 తీసుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ అందరం. ఇక మనం ఇప్పటివరకు ఇక్కడ సైడ్ వెళ్ళాం. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇది పార్కింగ్ కింద. మనం ముందుకెళ్తుంటే ఇట్లా మనకి బొమ్మలన్నీ ఉంటాయి, చక్కగా తీర్థం పైన చూడాల్సినవన్నీ ఇక్కడ గోడకు బాగా వేసిర్రు. నాకైతే మంచిగా అనిపించింది. ఇట్లా గోడ ఖాళీగా ఉంచకుండా డిజైన్ ఉంచారు. అగో ఇదే మనం స్టార్టింగ్ చేసి అలిపిలి మెట్లు స్టార్టింగ్. కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. కొబ్బరికాయలు తీసుకొని ఎంట్రన్స్ దగ్గర పడతారు, ఫస్ట్ మెట్టు దగ్గర. అందుకని కొబ్బరికాయలు ఎక్కువ అమ్ముతారు. కొబ్బరికాయలు అమ్ముతారు, బ్యాగులకి మన లాక్లు అమ్ముతారు, ఇంకేమో సంచులు అమ్ముతారు చెప్పులు పెట్టుకోవడానికి. అంటే కాలినడకలు పోవాలి కదా అలిపిలి మెట్ల పైన. ఇక ఇదే మన ఫ్రీ లగేజ్ కౌంటర్. మనం ఈడ ఇచ్చేస్తే బ్యాగ్స్ మనకి పైన వచ్చేస్తాయి. అవి మనం బరువుతో ఎందుకు మోషన్, ఇట్లా ట్యాగ్ వేసి ఇస్తారు, స్కాన్ చేసుకుంటారు, పైన స్కాన్ చేసుకొని ఇచ్చేస్తారు. ఉచితమే ఇది మనకి. మా మొత్తం 5 బ్యాగులు. ఇక ఇట్లా కేసెస్లో వేసేయాలి, వాళ్ళు తీసుకొచ్చేస్తారు, మనం ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఈ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు తొలిమెట్టు దగ్గర కొట్టడానికి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలి. అంగో మన ఎంట్రన్స్ అదే. మనకి కొబ్బరికాయ 50 రూపీస్ చెప్తారు. అందరూ ఒకటే రేటు. ఇక్కడ అదే పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇవ్వచ్చు అందరికి. చాలామంది ఇస్తారు. ఒక అక్కడ చేంజ్ తీసుకొని అందరికి 1 రూపీస్ ఇస్తారు. ఇక నేనైతే తీసుకున్న 50 రూపీస్. వచ్చేసినాం మనం. ఇదే స్టార్టింగ్ మెట్టు. చూడు ఎంతమంది ఉన్నారో. ఈవినింగ్ 5:30 అవుతుంది. వెదర్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ మనం కొట్టేసేయాలి. కొట్టి దీపం పెట్టేసి లెట్స్ గో, ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఇంకా నా పూజ స్టార్ట్ అయింది. దేవుడా ఇప్పటి నుంచి అంత మంచిగా జరగాలి అని నేను మొక్కేసిన.
నా పూజ అయిపోయింది, నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. లెట్స్ గో. అలిపిరి మెట్లు స్టార్ట్ అయిపోయినా. ఎప్పుడు నేను మార్నింగ్ టైం వస్తాను, ఈసారి మాత్రం ఈవినింగ్ టైంలో అవుతుంది. ఎట్లుంటుంది ఏమో చూద్దాం. ఇదిగో మన ఫస్ట్ గోపురం. ఎంట్రన్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళైతే బొట్లు ఎట్టుకుంటూ వస్తుంది. వీళ్ళైతే అబ్బో చాలా కష్టం. వీళ్ళైతే చాలా కష్టం. మనకి ఎంట్రన్స్ ముందు ఇటు నుంచి ఉండేది అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు మొత్తం ఇక్కడ కొత్త పెట్టారు టెంపుల్స్ అన్ని చూడడానికి. చూడండి చూపిస్తా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ముందైతే ఇక్కడ నుంచి ఉండే, అక్కడ నుంచి ఉండే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పెట్టారు మనకి టెంపుల్స్. చిన్న చిన్న టెంపుల్స్, కింద టెంపుల్స్ అన్ని తిరగాలని చెప్పి పెట్టారు. చూడండి చూపిస్తా. ఇది మన మోకాలు, ఇట్లా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు దానికి మోకాలు ఆంచి ఆంచి అది చూసిన షేప్ ఎట్లా అయిపోయింది ఆడ. అందరు నమ్ముతారు ఆడ మోకాలు నొప్పులు ఉంటే పోతాయి. మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చింది మన జింక. ఇవి ఈవినింగ్ టైం కదా వచ్చేస్తున్నాయి బయటికి, కానీ మనం ఏం తినిపించకూడదు వీటికి. అలవాటు అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్ని. ఫస్ట్ మనకు కనిపించింది జింక. నెక్స్ట్ ఏం కనిపిస్తుందో చూద్దాం. మనకి అలిపిరి మెట్లు మొత్తం స్టెప్స్ అన్ని 3550 మొత్తం పైన వరకు. నాన్ స్టాప్ నడిస్తే 1.5 అవర్నే వెళ్ళిపోవచ్చు. ఆపకపోతే 3 అవర్స్ 4 అవర్స్ ఇంకా ఇష్టం. నైట్ కదా, మేము ఇంకా స్లో పోయినాం. ఎందుకంటే నైట్ టైంలో జంతువులు అన్ని తిరుగుతుంటాయి కదా. అందరం గుంపులు పోయినాం. ఒక్కరిద్దరికి అయితే పంపించరు. ఇదైతే మన గాలిగోపురం దగ్గరకు వచ్చేసినాం. మనమైతే గాలిగోపురం దగ్గరకు వచ్చేసినాం. సగం వచ్చేసినాం. సగం అంటే 25%. నైట్ టైంలో గాలిగోపురం బాగుంది. ఇక్కడ షాపులు ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దగ్గర అన్ని. ఇక్కడే మనకి అప్పుడులో SSD టోకెన్స్ ఇస్తుండే ఈ వీడ సైడ్లో అప్పట్లో. నైట్ టైం కాబట్టి ఎక్కువ వీడియోస్ తీయలేదు. గాలిగోపురం నుంచి మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అంటే 50% వచ్చేసినాం. నైట్ కదా, మొత్తం చీకటి ఉంది కాబట్టి నేను ఎక్కువ వీడియోలు తీయలే. అక్కడక్కడ తీసిన, మెయిన్ ఎక్కడో అక్కడక్కడ తీసిన వచ్చేసినాం. మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ మంచిగా ఉంటుంది, ఫొటోస్ అన్నీ తీయచ్చు. ఇప్పుడు ఎవరు లేరు. 8:30 అవుతుంది టైము. మనకి హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఆపేస్తారు. నైట్ కదా, జంతువులను తిరుగుతాయి, సింహాలు, పులులు అవన్నీ ఉంటాయని ఇక్కడ ఆపేస్తారు. మనకి ఒక 20 మెంబర్స్ అట్లా అయితే మళ్ళీ పంపిస్తారు. ఇక్కడ ఆపేస్తారు. మనకి ఇగో తను పోలీస్ అతను ఉంటాడు చూడండి ఇక్కడ. మనకి ఇక్కడ ఆపేస్తారు. ఇప్పుడు మనం మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసినాం. మొత్తం రోడ్డు మొత్తం చీకడుకుండా, అందుకని వీడియో ఏం తీయలేదు. ఇది మన మోకాల పర్వతం. అంటే ఇక్కడ 75% వచ్చేసినాం. ఇంకా 25%. ఇంకా చూడండి లోపల ఎట్లుందో. నైట్ టైం బాగుంది, కూల్గా సైలెంట్గా. గుంపులుగా అయితే వదులుతున్నారు మనల్ని.
మేము ఇక్కడ నుంచి మోకాలు పర్వతం, మోకాల మీద నడాలి. మనం కోరుకున్నవి నెరవేరుతాయి. నేను నా ఫ్రెండ్ అయితే మోకాల మీద వస్తున్నాం చూడండి. నేనైతే కొంచెం స్పీడ్గా ఎక్కేసిన మీదకి, స్పీడ్గా వచ్చేసిన పైకి. సాహసం చేయరా టిబ్బక, ఫలితం వరిదిస్తుంది. నేనైతే ఎక్కేసిన. ఇక ఇంకొంచెం దూరమే, మొత్తం చీకటిగా ఉంది చూడండి. మొత్తం చీకటిగా ఉంది, ఖాళీగా ఉంది. వచ్చేసినాం మనం దగ్గరికి. మొత్తం చీకటిగా ప్రశాంతంగా ఉంది. ఇదే మన లాస్ట్ పాయింట్. ఇక్కడ మనం దండం మొక్కుకొని మార్నింగ్ టైం అయితే దీపాలు అన్నీ నెడతారు, ఇక్కడ అమ్ముతారు. ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు, నైట్ 9 అవుతుంది. మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు లగేజ్ తీసుకోవడానికి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొచ్చేసినాం పైన తిరుపతికి. ఇక్కడ చాలా మంది పడుకుంటారు. ఇక్కడ నడిచి వచ్చిన వాళ్ళు మార్నింగ్ ఫ్రెష్ అయిపోవాలని. చాలా మంది తెలియదు కదా లగేజ్ కౌంటర్లు ఉంటాయి, రూమ్స్ ఉంటాయని. అవన్నీ నేను చెప్తా ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి. మన కళ్యాణ కట్ట ఉంటుంది ఇక్కడ లగేజ్ కౌంటర్ తర్వాత. ఆ కళ్యాణ కట్ట దగ్గరే మనకి లగేజ్ ఎట్టుకోవచ్చు. ఇక్కడే మన లగేజ్ కింద మనం ఇచ్చాం కదా, మనం ఇక్కడ పైన తీసుకోవాలి. ఇక్కడ మనం మెట్లన్నీ ఎక్కేసినాక ఈడని ఉంటుంది మనకి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే. ఇక్కడ తీసుకొని ముందుకెళ్తే మనకి కళ్యాణ కట్ట వస్తుంది. గుండ్లన్నీ చేసుకొని అక్కడే మనకి లాకర్లు ఉంటాయి. ఆడ సామాన్లు ఎట్టేసి రూమ్ తీసుకునేటోళ్ళు రూమ్ తీసుకుంటారు, లేదా దర్శనంకి వెళ్ళేటోళ్ళు దర్శనంకి వెళ్తారు. మాకు ఎన్ని గంటలు దర్శనం అయింది, మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాం, ఎంత పడ్డది, అవన్నీ నేను చెప్తా. ఈ వీడియోలో ఎంత ఎక్కువైంది కాబట్టి నేను మిగతాది మరో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. అందరికీ గోవిందా 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 గోవిందా.